గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి కూటమి పార్టీల ఆమోదంతో ఎంపిక చేశాం. తొలిసారిగా వడ్డెర మహిళలకు అవకాశం ఇచ్చాం. శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఏంటంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగానా? అదేంటి గవర్నర్గా కాదా? ఏంటి వర్ల రామయ్య గారు, మీరు గవర్నర్గా ఎంపిక చేయలేదు మిమ్మల్ని? అదేంటి దాదాపుగా 12 సంవత్సరాల నుంచి గవర్నర్గా వర్ల రామయ్య, గవర్నర్గా వర్ల రామయ్య అని మనం హెడ్డింగ్లు చూసాం. మీరు కరకట్టకి కొత్త బట్టలు వేసుకొని వెళ్ళారు. మీరు గవర్నర్ కాదు అప్పుడు? అంటే గవర్నర్గా ఎంపిక చేయలేదా మిమ్మల్ని? గవర్నర్గా ఎంపిక చేయలేదా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఓరే, ఎట్లా సార్ ఇట్లా అయితే? గవర్నర్గా వర్ల రామయ్య, రాజ్యసభగా వర్ల రామయ్య, ఇవన్నీ పోయి ఆఖరికి ఎమ్మెల్సీగా వర్ల రామయ్య, అది కూడా గవర్నర్ కోటాలో ఎంపిక చేయాల్సి వచ్చిందంట. నేను చూసి ఆశ్చర్యం కలిగింది. ఇదన్నా కన్ఫామేనా? అనౌన్స్ చేశాడంటే కన్ఫామే. ఓకే. 2, తొలిసారిగా వడ్డెర మహిళలకు అవకాశం ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను డబ్బా కొడతా ఉన్నాడు. ఎప్పుడు ఇచ్చావు? నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు. సో అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసావు. ఒక్కసారన్నా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ వడ్డెర సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని నీకు ఎందుకు అనిపించలేదు? మళ్ళీ మనం బీసీలకి న్యాయం చేస్తున్నాం అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటాం కదా. సో వడ్డెర సామాజిక వర్గానికి మొట్టమొదటి అసెంబ్లీ సీట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రగిరి యేసురత్నం గారికి పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. ఆయన అక్కడ ఓడిపోతే మళ్ళీ ఇమీడియట్ గా ఆయన్ని ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించారు. సో మీరు దాన్ని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు వడ్డెర సామాజిక వర్గం గుర్తొచ్చింది. కానీ వడ్డెర సామాజిక వర్గాన్ని చట్టసభల్లో కూర్చోబెట్టాలని ముందుగా నిర్ణయించి ఆ విధంగా చట్టసభల్లోకి తీసుకొని వచ్చింది ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.